Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. సో చాలా మందిలో ఉండే డౌట్ ఏంటంటే, ఇంట్లో నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ లేకపోతే ఫిష్, ఎస్పెషల్లీ ఫిష్, ఎదర్ ఇట్ ఈస్ సాల్ట్ ఫిష్ లేకపోతే నార్మల్గా రెగ్యులర్గా వండుకునే ఫిష్ ఏదైనా సరే తిన్నప్పుడు పెరుగన్నం తినకూడదు ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని నిజంగా తినకూడదు, దీని వెనుక లాజిక్ ఏంటి, తినొచ్చా తెలుసుకుందాము. ప్రస్తుతం అంతా ఉన్నారు ఫిడికస్ హాస్పిటల్ నుంచి హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు. మాట్లాడేద్దాం. సో సార్, వన్ ఆఫ్ ద మైట్స్, పొట్లకాయ తింటే ఎగ్ తినద్దు, చేపల కూర తింటే ఆ రోజు పెరగనం తినద్దు, అంటే సైమల్టేనియస్గా అప్పుడే తినద్దు అని చెప్తూ ఉంటారు. సో నిజంగా లాజిక్ ఉందా, మనం పాటించాల్సిన అవసరం ఉందా? సో ఒక చిన్న స్టోరీ గుర్తొస్తుంది. మా ఇంట్లో మా నానమ్మ ఉంటారు, ఆమెకి 90 years ఇప్పుడు మాతోనే ఉంటారు. బాగా హెల్దీగా ఉంటారు, మాతోనే ఉంటారు అనమాట. నేను ఎప్పుడు ఫిష్ తింటాను. నేను ఫిష్ తినేటప్పుడు మజ్జిగ తాగుతాను. ఆమె ఒప్పుకోదు అసలు. సో పెరుగుతో ఫిష్ తినకూడదు అని చెప్తుంది. సో నేను ఏం చేస్తానంటే, ఆమె ముందు తినం, పక్కకి వెళ్ళి తింటాం అన్నమాట. నేను టెస్ట్ ఏం జరుగుతుంది. నేను ఇంతవరకు కొన్ని 100 సార్లు తిన్నాను, 1000 సార్లు తిన్నాను, ఏమీ కాలేదు. పెరుగు ఫిష్ తిన్నా. ఓకే, పెరుగుకి ఫిష్ తినడానికి సంబంధమే లేదు. పెరుగు అంటే ఏంటంటే దాంట్లో లాక్టోబాసిల్లస్ ఉంటుంది, కొంచెం ప్రోటీన్ ఉంటుంది అంతే. ఫిష్ అంటే ప్రోటీన్ ఉంటుంది, మనకు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ లాక్టోబాసిల్లస్ ఇవన్నీ కలవడం వల్ల ఏమి ఉండదు. నేను మా నాన్నమ్మని అడిగాను అనమాట, ఎవరు చెప్పినారు నీకు అంటే, ఎవరు చెప్పిరా అడగకూడదురా, పెద్దోళ్ళు చెప్తే వాళ్ళకి ఎదురు సమాధానాలు చెప్పకూడదు, చెప్పింది వినాలి, చెయ్యాలి, పాటించాలి. అట్లనే 2-3 సార్లు అడిగినా. ఎక్కడ చూసినా అంటే, ఒక పెద్ద బాబా ఉంటాడు తమిళనాడులో, ఫేమస్ ఆయన చెప్తూ ఉంటాడు అని చెప్పింది. పేరు చెప్పట్లేదు ఆయనది. సో తమిళనాడులో పెద్ద బాబా అంటే మనకు అందరికి తెలిసిన బాబా అని ఆయన చెప్పాడు అంటారు. సో ఏం చెప్తున్నాడు ఈయన వీడియోలు అని నేను కొన్ని సర్చ్ చేశాను అనమాట. ఆయన ఎక్కువ ఇది ఫర్మెంటెడ్ ఫుడ్స్, తర్వాత గట్ బ్యాక్టీరియా గురించి ఏదేదో చెప్తుంటాడు. ఆయన చెప్పే 100 wordsలో 100 దాంట్లలో 99 రాంగ్ అనమాట మళ్ళీ. కాకపోతే ఆయన మాట్లాడే ఇంగ్లీష్ కానీ, ఆయన పాష్ ఇంగ్లీష్ కానీ చూసేయమంటా అంటే ఈయన పెద్ద సైంటిస్ట్ అనుకుంటారు. ఆయన చెప్పే దాంట్లో 100 చెప్తే దాంట్లో 99 తప్పే. ఆయన మెయిన్గా ఏంటి ఫర్మెంటెడ్ ఫుడ్స్ గురించి చెప్పాడు. వాచ్ చేస్తే ఆయన చెప్పింది మొత్తం తప్పే ఫర్మెంటెడ్ ఫుడ్స్ గురించి. సో అట్లా బాబాలు కానీ మన పూర్వీకులు చెప్పేదాన్ని కానీ అంటే మనము ఈ చెవులో విని ఈ చెవులో వదిలేయడం మంచిది. సో మీరు ఫాలో కావాల్సింది ఎట్లా అంటే, మంచి సైంటిస్ట్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఫర్మెంటెడ్ ఫుడ్స్ గురించి రీసెర్చ్ చేసిన సైంటిస్టులు చాలా మంది ఉన్నారు. ముందు మనకు దానికి యాక్సెస్ ఉండేది కాదు. మీరు జస్ట్ పబ్మెడ్ కానీ లేకపోతే గూగుల్ స్కాలర్స్లో కానీ వెళ్ళి లేటెస్ట్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆన్ ఫర్మెంటెడ్ ఫుడ్ కొట్టండి, లేకపోతే కర్డ్ కొట్టండి, మంచి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని ఫాలో కావాలంతే తప్పితే, సో మన బాబాలు చెప్పినారు, తాతయ్య చెప్పింది, నానమ్మ చెప్పినాడు, వాళ్ళకి ఎదురు చెప్పకూడదు. ఎదురు చెప్పకండి, ఈ చెవులో విని ఈ చెవులో వదిలేసి. ఓకే ఓకే. అంటే నిజంగా డైజెషన్ ఇష్యూస్ ఏమి రావా? నాకైతే ఇంతవరకు రాలేదండి. మా పాపకు తినమని చెప్తాను, మా బాబుకి, వాడికి 9 months, వాడికి పెడతాము ఫిష్, అన్ని పెడతామండి 9 months అయినా కూడా. సో వాడికి ఇంతవరకు ఏ ప్రాబ్లం రాలేదు. సో అందరూ తింటారు, ఎవరికి ఇంతవరకు రాలేదన్నమాట. సో అవన్నీ మూఢనమ్మకాలు. సో సైంటిఫిక్గా దానికి ఎటువంటి సంబంధము, ఫిష్ తిన్నప్పుడు పెరుగు తినకూడదు అనే దానికి ఎటువంటి సంబంధము లేదు. ఓకే. అండ్ మరి ఇది పొట్లకాయ విత్ ఎగ్, ఏమీ కాదండి. సో పొట్లకాయలో ఎగ్గులో ఏముంటుంది, ప్రోటీన్ ఉంటుంది, రైట్, అమైనో యాసిడ్స్ ఉంటాయి, దాంతోపాటు కొంచెం కొలెస్ట్రాల్ ఉంటుంది. కొలెస్ట్రాల్ మన బాడీలోకి అబ్జర్వ్ కాదు, మంచి ఫ్యాట్స్ ఉంటాయి, రైట్. పొట్లకాయలో ఏముంటాయి, ఫైబర్ ఉంటుంది, మినరల్స్ ఉంటుంది, విటమిన్స్ ఉంటుంది. సో అది కలిసి తిన్నంత మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇవన్నీ జస్ట్ అపోహలు తప్పితే, కావాలంటే మీరే తిని చూడండి, ఎవరికి ఏ ప్రాబ్లం అనేది రాదు. ఓకే. సో ఇదన్నమాట. ఒక్కసారి కాదు, 100 సార్లు తిని చూడండి, 100 సార్లు ప్రాబ్లం. ఏదన్నా వచ్చినా కూడా దీనివల్ల కాదు, ఇంక వేరే ప్రాబ్లం ఉన్నప్పుడు ఏదో అకేషనల్గా లేకపోతే కోఇన్సిడెంటల్గా బయటపడుతుంది తప్పితే దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఓకే. సో ఏదైనా కానివ్వండి, మన నమ్మకాలు అనేవి మనకి బెనిఫిషియరీగా ఉండాలి, అంటే దానివల్ల మనకి బెనిఫిట్ ఉండాలి. కానీ ఏదో మూఢనమ్మకంలో కొంతమంది అయితే ఆ రోజు తినడం మానేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఏది ఎందుకు పాటించాలో తెలుసుకొని చేస్తే మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.
Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.